హాయ్ అండి. ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నానండి. రండి ఫాలో అవుదాం. గో 2 స్పూన్ల జీలకర్ర తీసుకోవాలండి. ఆ జీలకర్ర నూరుకోవాలి బాగా. 2 స్పూన్ల జీలకర్ర, 2 వెల్లుల్లిగడ్డలు, ఒక 2 కొబ్బరిలు, ఇవి 3 దంచుకోవాలా. తర్వాత తగినంత కారము, ఉప్పు వేసి దంచుకోవాలండి. కొబ్బరి దంచుకుంటా నాకు 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. 3 స్పూన్లు ఉప్పు తగినంత, తక్కువ ఉంటే తర్వాత చూసేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు, ఇవి వేసి బాగా మళ్ళీ బాగా దంచాలండి. రోట్లోనే బాగా మెత్తగా దంచాలి. ఎక్కువ ఏమి ఐటమ్స్ లేవండి, సింపుల్గా అయిపోద్ది, టేస్ట్గా ఉంటుంది ఈ కాకరకాయ కారం. ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ కొబ్బరి, వెల్లుల్లి, కారము, ఉప్పు, పసుపు, వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి. జీలకర్ర, ఎక్కువ పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు కారానికి. ఇది రోట్లో దంచుకున్నాక మళ్ళీ తర్వాత తాలింపు పెట్టి చూపిస్తాను. నూనె పోసుకోవాలండి. ఈ కాకరకాయలను ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని బాగా చెక్కు తీసి ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు నానబెట్టి వాటర్ అన్నీ పిండుకోవాలండి. పిండుకొని ఆరబెట్టాలి. ఒక 2-3 గంటలు ఆరబెట్టుకొని ఈ ముక్కలను బాగా వేపుకోవాలి. ఇవి సిమ్లోనే బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకొని ఇది సిమ్లో పెట్టి బాగా మంచిగా కారం అంతా ఎర్రగా అయ్యే వరకు ఉంచుకోవాలి. అయిపోయిందండి, ఇంకా రెడీ కాకరకాయ కారం. అసలు చేదే ఉండదండి, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది.